స్తోత్రం. నాకెప్పుడైనా నిరాశ కలిగినప్పుడు నేను ఈ ప్రార్థన చేసుకుంటాను. ఏమనంటే, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడు నమ్మవలెను కదా. అయ్యా, నీ యొద్దకు వచ్చిన వారికి నువ్వు ఫలం ఇచ్చే దేవుడు అయ్యా. అయ్యా, నేను నీ యొద్దకు వచ్చాను, నువ్వు నాకు ఫలం ఇచ్చే దేవుడు అని కన్నీటితో నేను ప్రార్థన చేసేదాన్ని. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడు వింటాడు. అందుకని అబ్రహాము ఆయన దేవుడు నీతిమంతుడు. ఎందుకనంటే అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఎందుకనంటే ఆయన అన్నీ వదులుకున్నాడండి. దేవుని కోసం ఆయన సొంత ఊరిని, సొంత వారిని, సొంత దేశాన్ని వదిలి దేవుడి కోసం ఆయన బయలుదేరాడు. దేవుని స్తోత్రం. అది విశ్వాసం. అందుకని ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దేవుడి మాటలు దీవించును గాక.